ప్రియులారా, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, మా బ్రతుకుల్లో మరో దినాన్ని దయచేసినందుకు మీకు వందనములు తండ్రి. నీ పిల్లలకు నీ వాక్యాన్ని చెప్తుండగా చెప్పే నాకును వింటున్న మీ పిల్లలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని క్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, జనారణ్యంలో క్రూర మృగాలు అనే సంచలనాత్మక క్రైస్తవ మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ రోజు జనారణ్యంలో ఉన్న క్రూర మృగాలను పట్టించడానికి మా ఆత్మీయ తండ్రి గారైన డాక్టర్ లాజరస్ ప్రసన్న బాబు గారు వస్తే, అదే జనారణ్యంలో ఉన్న చిన్న క్రూర మృగాలను పట్టించడానికి నేను మీ ముందు నిల్చున్నాను. ఇంతకీ ఈ చిన్న క్రూర మృగాలు ఎవరనుకుంటున్నారా? క్రూర మృగాలను కన్నట్లు క్రూర మృగాలుగా మారిపోయిన నేడున్న ఈ మనుషుల కన్నా పిల్లల విషయమై నేడు నేను చెప్తే నమ్మరండి. ఎందుకంటే పెద్దవాళ్ళకు ఒక జాడ్యం ఏంటంటే, నా అనుభవం అంత లేదు నీ వయసు, నీవు మాకు పాఠాలు నేర్పించడానికి వచ్చావా అని అంటారు. ఏమండి, ఇక్కడ నాకు డౌట్ వచ్చిందండి. ఏంటంటే 2-4 అని పెద్దవాళ్ళు చెప్తేనే కరెక్ట్ అంటారా? 2-4 అని నేను చెప్తే నువ్వు చిన్న పిల్లవాడివి, నీది కరెక్ట్ కాదని అంటారా? ఏమండి, నిజం ఎవరు చెప్పినా నిజమే అవుతుంది కదండి. ఎంత చెప్పినా నా వయసు మీకు అడ్డొస్తే ఎవరు చెప్తే మీరు వింటారో ఆయనతో చెప్పిస్తాను. ఆయనే దేవుడు. అంతటి వాడైన ఆయన చిన్నపిల్లవాడిని నాలాంటి చిన్నపిల్లల గురించి ఏమని చెప్తున్నాడో ఒక్కసారి మీ చేతిలో ఉన్న బైబిల్ ఇప్పి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిపాలరకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే, పెద్ద పెద్ద పడ్డలవలసిన వారికి విషయాలు తెలియవని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అందుకే నేను వచ్చాను చెప్పడానికి. ఇకపోతే ఈ రోజున పిల్లల గురించి దేవుడు ఏమని చెప్తున్నాడో ఒక్కసారి చూడండి. ఆయన మాటలోనే చూద్దాం. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది నిజమంటారా కాదంటారా? ఏమండి, ఈ రోజున పిల్లలు క్రూర మృగాలుగా ఎలా మారిపోతున్నారో తెలుసా? చిన్నప్పుడు పిల్లలు అశ్లీల మాటలను, బూతు మాటలను మాట్లాడుతున్నప్పుడు వాడిని తిట్టగా గద్దించకపోగా, మా నాయనే ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావని అంటారు. అనరా? చెప్పండి, అనరా? చెప్పండి అంటారు. అది ఇకపోతే నేను చెప్పింది అబద్ధమైతే ఒక్కసారి చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 4-5 వచనములు. ఆదికాండము 19వ అధ్యాయం 4-5 వచనములు. వారి పండుగనకు ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టి వేసి, ఇక్కడ బాలురు వృద్ధులు ఎందుకు వచ్చారో తెలుసా? విందు భోజనం కాదండి. ఎందుకు వచ్చారో 5వ వచనం చదవండి. లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్టు మా వద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, ఇక్కడ బాలురు వ్యభిచరించడానికి ప్రయత్నించారు. ఇకపోతే ఇది విన్న తర్వాత చాలా మంది అత్త తెలియని వారు ఏమనుకుంటారంటే, అప్పటి కాలంలో అయితే చెడిపోయింది, ఇప్పుడు అలా లేదు, చాలా డెవలప్ అయింది అని అనుకుంటున్నారు. అవును, చాలా డెవలప్ అయింది. ఎంత డెవలప్ అయిందంటే, ఆనాటి కాలంలో మాత్రం బాలురు మాత్రమే వ్యభిచరించడానికి ప్రయత్నించారు. ఈనాటి కాలంలో మాత్రం అధికారంగా 13 ఏళ్లకి అమ్మ అని పిలుస్తున్న వారే అమ్మని చేస్తున్నారు. నేను చెప్పింది అబద్ధమైతే ఒక్కసారి క్లిప్పింగ్ చూడండి. మీ
ఇలాంటి వారు క్రూర మృగాలు కాదంటారా? ఇలా పిల్లలు క్రూర మృగాలుగా మారిపోకూడదని దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కుమారుని భూమి మీదకు పంపించి ఏం నేర్పించమని చెప్పాడో ఒక్కసారి మీ బైబిల్లో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలను వారిని పెంచమంటున్నాడు. ఇక్కడ చిన్నప్పుడు పిల్లలను వంచమంటున్నాడు. ఇలా ప్రభు యొక్క శిక్షణలో పెంచిన వారు ఎలా మారుతారో తెలుసా? ఎదుటి వారిని చంపే క్రూర మృగాలుగా కాదు, అవసరమైతే వారి ఆత్మలు రక్షించి దేవుని కొరకు ప్రాణం పెట్టి ఒక యేసుక్రీస్తులా, ఒక పౌలులా, ఒక స్టెఫెనులా మారిపోతారు. అలాంటి విద్యను అభ్యసిస్తున్న వారమే రెసిడెన్షియల్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారమైనా మేమే. మమ్మల్ని ఎక్కడ పెంచుతున్నారు తెలుసా? జనారణ్యాలు కాదు, ఈ క్రూర మృగాలకు దూరంగా మోదవలస అనే మారు మూల ప్రాంతాల్లో మమ్మల్ని పెంచుతున్నారు. మీ పిల్లలను కూడా దేవుని విద్యకు వారసులుగా చేసి ఈ క్రూర మృగాల నుంచి రక్షించి పరలోకానికి చేరుస్తారని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ పిల్లలకు వాక్యం చెప్పాను తండ్రి. వాళ్ళు కేవలం వినివారు మాత్రం కాక వాక్య ప్రకారం ప్రవర్తించడానికి సహాయం చేయమని క్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.